ఆంధ్ర విశ్వవిద్యాలయం మెయిన్ లైబ్రరీలో భారీ పుస్తకం అందరినీ ఆకట్టుకుంటుంది. డాక్టర్ విఎస్ కృష్ణ లైబ్రరీలో 4000 పేజీలకు పైగా ఉన్న ఈ పుస్తకాన్ని అరుదైన పుస్తకాల చెంత భద్రపరిచారు. దివ్య వేదవాణి పేరుతో ఉన్న ఈ పుస్తకంలో 4 వేదాల సారాంశం పొందుపరిచి ఉంది. ఇటీవల జరిగిన గ్రంథాలయ వారోత్సవాలలో గ్రంథాలయ సిబ్బంది ప్రదర్శించడంతో ఈ పుస్తకం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే సామవేదం, యజుర్వేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం ఈ 4 వేదాల సారాంశమే దివ్య వేదవాణి. ఈ పుస్తకం ఆంధ్ర విశ్వవిద్యాలయం కేంద్రంగా విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులోకి వచ్చింది. 4104 పేజీలతో 4 వేదాలను పొందుపరిచారు. పుస్తకం బరువు 28 కేజీలు. ధర 24,000 రూపాయలు. సంస్కృత భాషలో ఉన్న వేదాలలోని శ్లోకాలు, వాటి తాత్పర్యాలతో పాటు సూక్తులను కూడా తెలుగు భాషలో గురు శిష్యులు అనువదించారు. వేద భాస్కర వేదానంద సరస్వతి స్వామి, వేదగిరి వేదపీఠం సంస్థాపకాచార్య డాక్టర్ మర్రి కృష్ణారెడ్డిలు తెలుగు భాషలో అనువదించినట్లు ఈ గ్రంథంపై ముద్రించినట్లుగా ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ పేజీలు, ఎక్కువ బరువు కారణంగా ఈ పుస్తకం ఐ రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఈ అరుదైన గ్రంథాన్ని భావి తరాలకు అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయ అధికారులు డిజిటలైజేషన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఏయూ మెయిన్ లైబ్రరీ గౌరవ లైబ్రేరియన్ ప్రొఫెసర్ పి వెంకటేశ్వర్లు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని ఏయూ డాక్టర్ విఎస్ కృష్ణ లైబ్రరీ గౌరవ లైబ్రేరియన్ ప్రొఫెసర్ పి వెంకటేశ్వర్లతో మా బీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి ఫేస్ టు ఫేస్. ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీలో ఒక అరుదైనటువంటి గ్రంథం విద్యార్థులను, పరిశోధకులను ఆకట్టుకుంటుంది. దివ్య వేదవాణి అనే శీర్షికతో వచ్చినటువంటి ఈ గ్రంథం దాదాపు 4,000 పైన పేజీలతో ఉంది. దీనికి సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ డాక్టర్ విఎస్ కృష్ణ లైబ్రరీకి సంబంధించినటువంటి ఆనరీ లైబ్రేరియన్ వెంకటేశ్వర్లు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఈ దివ్య వేదవాణి శీర్షికను వచ్చినటువంటి ఈ పుస్తకం అసలు ఎలా తీసుకొచ్చారు? ఈ అరుదైనటువంటి గ్రంథం ఇది. ఈ బుక్కు, ఈ గ్రంథాన్ని డాక్టర్ విఎస్ కృష్ణ లైబ్రరీలోకి పర్చేస్ చేసి తీసుకురావడం జరిగిందమ్మా. దీని యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళు ఈ లైబ్రరీలో ఉన్నారు కాబట్టి ఆ పెద్దవాళ్ళు ఈ బుక్ని తీసుకొచ్చి ఇక్కడ అందించడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే ఈ దివ్య వేదవాణి అనే బుక్ని శ్రీ వేదానంద సరస్వతి స్వామి, వేదాచార్య డాక్టర్ మర్రి కృష్ణారెడ్డి ఆర్య అనేటువంటి వాళ్ళు ఈ బుక్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ బుక్లో ఉన్నటువంటి మేజర్ ఉన్నటువంటి శ్లోకాలు కానీ, ఇంకా తాత్పర్యాలు కానీ, ముఖ్యంగా 4 వేదాలకు సంబంధించినటువంటి బుక్ అమ్మ ఇది. ఈ 4 వేదాల్లో ఒకటి ఋగ్వేద భాష్యకర్తలు, యజుర్వేద భాష్యకర్త, సామవేద భాష్యకర్త, అథర్వవేద భాష్యకర్త. 4 వేదాలకు సంబంధించినటువంటి సారాంశము
తాత్పర్యాలు కానీ శ్లోకాలు కానీ ఇందులో పొందుపరిచి ఉన్నాయి. కానీ ఇందులో ఉన్నటువంటి తాత్పర్యాలు కానీ శ్లోకాలు కానీ బ్రహ్మం గారు తాత్పర్యాలు కూడా కొన్ని ఇందులో మిళితమై ఉన్నాయన్నమాట. శ్రీమద్ విరాట పోతులూరు బ్రహ్మం గారు తాళపత్రాల్లో రాసినటువంటి శ్లోకాలు ఇందులో కూడా కొన్ని పొందుపరిచి ఉన్నాయి. కానీ స్వామి వివేకానంద కూడా ఈ బుక్ని చదవటం, సంస్కృతంలో చదవటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది అందరూ భాషా పండితులుగా కాకుండా సామాన్యులకి అర్థమయ్యే రీతిలో ఈ తెలుగులో రచించడం జరిగింది ఈ కవులు ఇద్దరు. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో సారాంశాన్ని తెలుసుకొని ప్రజలకి తెలియజేసి మన యొక్క కల్చర్ని పోగొట్టుకోకుండా ఇంకా భావితరాల వారికి అందించడం కోసం ఈ బుక్ని మనం ఇక్కడ ఈ లైబ్రరీలో ఉంచడం జరిగింది అనమాట. సార్ ఎన్నాళ్ళైంది ఈ గ్రంథాన్ని తీసుకొచ్చింది? నేను వచ్చిన తర్వాత వచ్చిందమ్మా. నేను 2021లో వచ్చాను. 2021 నుంచి ఇక్కడ ఉన్నది. అప్పటి నుంచి లైబ్రరీ ఫెస్టివల్స్కి మేము కింద ఎగ్జిబిషన్ బుక్లో పెట్టడం జరిగింది. స్కూల్ స్టూడెంట్స్ కానీ, స్కాలర్స్ కానీ, టీచర్స్ కానీ, అదర్ పబ్లిక్ కానీ అందరూ వచ్చి ఈ బుక్ని తిలకించడం జరుగుతుంది. చూసి అందరూ ఈ బుక్లో ఏమున్నాయని చెప్పేసి అందరూ చూసుకోవడం జరుగుతూ ఉంది. సార్ తర్వాత ఈ బుక్ ఇంత బుక్ ఉంది ఇది. సో దాదాపు 4000 పైన పేజీలు. ప్రస్తుతం ఏంటంటే బుక్ని పరిరక్షించడం చాలా కష్టం అండి. సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాం? ఈ బుక్ను కూడా డిజిటలైజేషన్ చేద్దామని ఒక ఆలోచన ఉందమ్మా. దాని ద్వారా మేము ఈ బుక్ని పరిరక్షించడానికి ట్రై చేస్తూ ఉన్నాం. అంటే ఇలా బుక్ పరంగా మీరు పరిరక్షించడానికి ఏమైనా మన దగ్గర ఏమైనా ఉందండి మీ లైబ్రరీలో? ఇంకా లైబ్రరీలో ఇంకేం లేదమ్మా. ఈ బుక్ మామూలుగా డిస్ప్లే చేయడం వరకే ఉంచడం. ఇక దీన్ని పరిరక్షించడం బుక్కే కాబట్టి ఇక్కడ మనం రెఫరెన్స్ సెక్షన్లో పెట్టేసి ఎవరికి అవసరం అయితే వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందరూ. సో ఇది దివ్య వేదవాణికి సంబంధించినటువంటి సారాంశం. ఇది ముఖ్యంగా దాదాపు 4 వేదాలకు సంబంధించినటువంటి సారాంశం. ఈ సారాంశంలోనే శ్లోకాలు ఉన్నాయి, సూక్తులు కూడా ఇందులో వివరించడం జరిగింది. మొత్తానికైతే మాత్రం దీన్ని వేద ధర్మ ప్రచార ట్రస్ట్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ కొనుగోలు చేయడం జరిగింది. దీని పరిరక్షణతో పాటు దీన్ని డిజిటల్ చేసేటువంటి బాధ్యతను కూడా ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ విఎస్ కృష్ణ మెయిన్ లైబ్రరీ చేపట్టబోతోంది. విశాఖ నుంచి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీదేవి ఫర్ బీబీసీ ఆన్ టీవీ.